విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. దాదాపు ఇండస్ట్రీలో 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఆయనకి ఎలాంటి స్టార్, యాటిట్యూడ్ స్టార్ అలాంటి ఏం బిరుదులు రాలేదు. మీ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మీకు ఒక యాటిట్యూడ్ స్టార్ అనే బిరుదు వచ్చింది. ఎలా ఫీల్ అవుతారు? లేదు, వచ్చింది మా డాడీకి. చెప్పా కదా, బుల్లితెర మెగాస్టార్, స్మాల్ స్క్రీన్ మెగాస్టార్. దానికి ఆయన అర్హులు. అదే యాటిట్యూడ్ అని కొంతమంది యాక్చువల్గా అది నెగిటివ్గా అన్నారు అనుకుంటా చాలా మోస్ట్లీ. బట్ ఆ పక్కన ఉన్న స్టార్ అని అన్నారు కదా, అది నాకు పాజిటివ్గా అనిపించింది. అది నేను తీసుకున్నా, పెట్టేసుకున్నా. వాళ్ళన్నదే కదా యాక్చువల్గా. ఫస్ట్ నాకు లేకుండా ఐడియా, మా ఇంతకుముందు దాంట్లో వాళ్ళు పెట్టేశాక చూసా. తర్వాత అలా ఎలా పెట్టారు, ఇంకా రిలీజ్ అవ్వలే కదా. నేను ఇదే క్వశ్చన్ అడిగితే, మీరు గూగుల్లో యాటిట్యూడ్ స్టార్ అని కొట్టండి, ఎవరు వస్తున్నారో చెప్పండి అన్నారు మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ. సో వాళ్ళకే అలా అందరూ అంటున్నప్పుడు నాకేముంటుంది అని చెప్పి ఓకే చలో ఇట్స్ రైట్ అనిపించి అలా ఉంచేసా. అంటే ఇప్పుడు ఏ హీరోకి, అంటే డెబ్యూటెంట్ హీరోకి, ఏ హీరోకి కూడా ఇంత రెస్పాన్స్, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఇంత రెస్పాన్స్ వచ్చింది. ఇది నీకు ప్రెజరా ప్లెజరా? 100% నేను పాజిటివ్గా తీసుకుంటా దాన్ని. నాకు వెరీ హ్యాపీ. మ్యాటర్ ఉంటేనే ఎవరిపైన రాళ్ళు పడతాయి. అండ్ అది తీసుకోగలిగే పర్సన్నే దేవుడు ఎంచుకొని అలాంటి పొజిషన్లో పెడతాడని నేను నమ్ముతాను. ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ చాలామంది నీ ప్లేస్లో నేను ఉంటే సూసైడ్ చేసుకునేటువంటి అన్నారు. అది చాలా తప్పు. నాకు అలాంటి ఆలోచనలు కూడా రాలేదు, బట్ అన్నారు. సో నేను హ్యాపీగా తీసుకుంటా దాన్ని. ఎందుకంటే ఏమో కారణ జన్మేమో. విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో అది లేదు. మార్కెట్లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు.